వేసవి అంటే మామిడికాయల సీజన్. ఈ సీజన్‌లో వచ్చే మామిడికాయలతో పప్పు చేస్తే ఆ టేస్ట్ సూపర్బ్‌గా ఉంటుంది. తక్కువ పదార్థాలతో టేస్టీగా తయారయ్యే ఈ మామిడికాయ పప్పు మన ఇంట్లోనే ఎలా సింపుల్‌గా చేసుకోవాలో చూసేద్దామా? సో, మామిడికాయ పప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అండ్ మీ ఇంట్లో మామిడికాయతో ఎన్ని రకాలుగా చేస్తారు? వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ముందుగా పుల్లటి మామిడికాయలను తీసుకోవాలి. వాటి మీద ఉన్న పొట్టు తీసేసి మామిడికాయ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పండిపోలేదండి. ఇది చాలా పుల్లగా అంటే పుల్లగా ఉంటుంది. కాకపోతే తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాం కాబట్టి అలా అయింది. అండ్ దీన్ని మనము చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఇప్పుడు మనం పప్పును ఉడకపెట్టుకుంటాం కదా, సో పప్పుతో పాటే మనం లైట్ గా కొంచెం నూనె, పసుపు అండ్ మామిడికాయ ముక్కలను కూడా వేసేసి అండ్ ఆ పప్పు ఎంతవరకు అయితే ఉడుకుతుందో అంతవరకు మనం వాటర్ పోసేయాలి దానికి సరిపడగా. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాత మనం ఉడికించుకున్నాం అనుకోండి, పప్పు చాలా మెత్తగా సాఫ్ట్ గా అవుతుంది. అలాగే మనం ఎప్పటిదప్పుడు పెట్టామనుకోండి పప్పు ఉడుకుతుంది, కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది. అది మాటల్లోకి చెప్పడం రాదు, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన మామిడికాయలు అండ్ పప్పు మొత్తం కూడా 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడకబెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనం చాలా మెత్తగా రుబ్బుకోవాలి. నా దగ్గర పప్పు దువ్వతో నేను రుద్దుకోలేనండి, నాకు దీంతోటే అలవాటు అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు పప్పుని తాలింపు పెట్టుకోవాలి. సో పప్పుని తాలింపు అంటే మెయిన్ గా కావాల్సింది ఎల్లిపాయలే కదా. ఎప్పుడే కానీ ఆకుకూరలు వండేటప్పుడు కానీ, పప్పులు కానీ, పచ్చళ్ళకి కానీ ఎల్లిపాయలు ఉంటే ఆ టేస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇప్పుడు నేను తాలింపు కోసం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు అండ్ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక బాండి తీసుకున్నాను. అందులో మనకి తాలింపుకి కావాల్సింది నూనె వేసేసుకున్నాను. కొంతమంది నూనె వేస్తారు, కొంతమంది నెయ్యి వేస్తారు. నాకెందుకో నెయ్యితో కంటే కూడా నూనెతోటి వేసుకుంటే బాగనిపిస్తుంది. అండ్ పప్పుచారులో కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటాను. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కో తాలింపు దినుసు అందులో వేసేయాలి. ముందుగా ఆవాలు వేసుకున్నాం, అది చిటపట అవ్వంగానే పుదీనా వేసాను. మీరు ఎప్పుడు కూడా గమనించండి, ఆయిల్లో పుదీనా అన్నది మీకు ఫ్రై అయింది అనుకోండి, ఆ ఫ్లేవర్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ పప్పు చేసేటప్పుడు కానీ, పప్పుచారు చేసేటప్పుడు కానీ 2 లవంగాలు, కొంచెం పుదీనా ఆయిల్లో ఫ్రై చేయండి, ఆ టేస్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. పప్పుచారులోకి తాలింపు ఎప్పుడు కూడా చక్కగా వేగిపోవాలి. లైక్ 90% అస్సలు మాడొద్దు. నేను కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసాను. వెల్లుల్లిపాయల్ని మనం కచ్చా పచ్చగా దంచామనుకోండి, అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఆనియన్స్ కానీ, అల్లం కానీ అండ్ వెల్లుల్లి రెబ్బలు కానీ మనం ఎంత చిన్నగా చాప్ చేస్తామో, ఎంత కచ్చా పచ్చగా మొత్తం పేస్ట్ అని నేను చెప్పానండి, కచ్చా పచ్చగా మనం కట్ చేస్తాం కదండి, అలా దంచినప్పుడు వాటి ఫ్లేవర్ అన్నది ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇక్కడ కరివేపాకు కూడా వేసాను. వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి, లేదు అని అంటే మనకి అది ఆయిల్ అంతా కూడా పైకి చిల్లేస్తుంది. అండ్ ఈ తాలింపు అంతా కూడా త్వరగా కుక్ అవ్వడానికి అని చెప్పేసి నేను సాల్ట్ వేసుకున్నాను. అండ్ చిన్న మంట మీదనే మీరు ఈ తాలింపుని అన్నది మీరు ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం అన్ని వేసాము అండ్ ఈవెన్ గా కుక్ అవ్వాలి. అండ్ పప్పులో ఎప్పుడు కూడా తాలింపు పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకి పప్పులు ఆ టేస్ట్ అన్నది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో అలా మనకి అక్కడ తాలింపు అన్నది కుక్ అవుతా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పప్పుని చక్కగా రుబ్బుకున్నాం కదండి, మామిడికాయలు ఉన్న పప్పు. అండ్ ఇప్పుడు ఇందులో వచ్చేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇక్కడ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను. మనకి పప్పు త్వరగా ఉడకాలి అండ్ చాలా చక్కగా మెత్తగా రావాలి అన్నప్పుడు మనం పప్పుని ఉడకపెట్టేటప్పుడు ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మన పప్పు ఎంత వరకు అయితే ఉడుకుతుందో ఆ క్వాంటిటీ అన్నది చూసుకొని ఒక గ్లాసు, హాఫ్ గ్లాసు లేక 1.5 గ్లాసు అంత వరకే మనం వాటర్ పోసేయాలి. ఇందాక మీరు చూసారు కదా, నేను కుక్కర్ మూత తీయంగానే సేమ్ ఆ కన్సిస్టెన్సీ వరకు పప్పు అన్నది ఎలా ఉందో, సో అలా ఉంది అనుకోండి, వాటర్ దానంతట అదే అబ్జర్వ్ చేసేసుకొని పప్పు చాలా మెత్తగా అవుతుంది. సో ఇక్కడ పప్పు ఉన్న మా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నేను కలిపేసుకున్నాను, వాటర్ కలిపేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి టేస్ట్ కోసం అని చెప్పేసి కారపొడి వేసుకున్నాను. మనము పచ్చిమిర్చి అన్నది ఏది వేయలేదు, అందుకని కారపొడి అండ్ కొంచెం నాకు సాంబార్ మసాలా వేసుకున్నాను. నాకు ఎందుకో తెలియదండి, పప్పులలో సాంబార్ వేసేసుకుంటే ఆ సాంబార్ మసాలా ఫ్లేవర్ అన్నది ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మన వీడియోస్ చూస్తున్న మన వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని చూడండి. అండ్ మన వీడియోస్కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఇవ్వండి. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి, మన యూట్యూబ్ ఫ్యామిలీ అన్నది ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదండి. అండ్ మీరు మన వీడియోస్కి ఒక్క లైక్ అండ్ ఒక్క పాజిటివ్ కామెంట్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ మన వీడియోని వేరే కొత్త వ్యూవర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో దట్ వాళ్ళు కూడా మన వీడియోస్ని చూడడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్, షేర్ ఇవ్వడం లాంటిది జరుగుతుంది. ఇక్కడ చూడండి, పప్పుని మళ్ళీ ఒకసారి వేడి చేశాను. అండ్ ఇలా చూడండి, మనకి పైనుంచి ఆ మసలినది అది ఎంత బాగా వస్తుంది, ఎందుకంటే ఇందులో నేను ఉప్పు, కారము అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా అండ్ సాంబార్ మసాలా వేసాం కదా. అలా పప్పు ఉడుకుతున్న టైంలో ఇక్కడ మనము పక్కన పోపు కూడా రెడీగా పెట్టుకున్నాం కదండి.
చూడండి ఈ పోపు కూడా ఎంత బాగా కుక్ అయిందంటే అంత బాగా కుక్ అయింది. సో నేను పసుపు అన్నది తాలింపులో వేసుకుంటున్నాను. అంటే పప్పు ఉడకబెట్టేటప్పుడు చిటికెడు పసుపు వేసాను. అండ్ తాలింపుల్లో మనం పసుపు వేసామనుకోండి, ఆయిల్ లో పసుపు వేస్తే ఆ పసుపు కలరు అనేది ఫుల్ గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి తాలింపు ప్లస్ పప్పు అన్నప్పుడు స్పెషల్ గా ఉండాల్సింది ఏంటిది హింగువ. సో హింగువ కొంచెం ఎక్కువగానే వేసేసుకున్నాను. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్, ఆ కమ్మదనం చాలా బాగుంటుంది. సో హింగువని ఒక్క 2 minutes అలా కలిపేసుకొని ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు మిశ్రమంలో వేసేసామనుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీ ఇంట్లో మీరు పప్పుని ఏ విధంగా చేస్తారు, ఎక్కువగా ఎవరు ఇష్టపడతారు అంటే ఇలా మసాలా పప్పు చేస్తారా, మామిడికాయ పప్పు చేస్తారా, టమాటా పప్పు చేస్తారా, లేదా పప్పు చారు ఎక్కువగా చేస్తారా? సో పప్పు ఉన్నప్పుడు పక్కన మీకు స్పెషల్ గా ఉండాల్సిన మ్యాండేటరీ ఐటమ్స్ ఏంటి? కొంతమంది ఆలు బజ్జీ తింటారు, లేదా కొంతమంది ఆనియన్ పకోడా తింటారు. సో ఇక్కడ చూడండి మనం తాలింపుని అన్నది అందులో వేసాం కదా, ఆహా అలా తాలింపు పైకి వచ్చేస్తుంటే ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుంది తెలుసా అండి. ఒక్కటేసారి ఆ స్మెల్, ఆ సౌండ్ వస్తుంది కదా, పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో దీన్ని ఇలా మనము చక్కగా కలిపేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పుల్లగా పప్పు మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకే కాదండి, మనకి చపాతీలో కానీ జొన్న రొట్టెలకు కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఇది పక్కనుంది అనుకోండి, మనకి చికెన్ మటన్ కూడా అస్సలు పనికిరాదు. సో తాలింపు వేసాక ఒక్క 2 నుంచి 5 minutes వరకు మనం ఒక సన్న మంట మీద ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచేసేయాలి. తర్వాత స్టవ్ బంద్ చేసి వేడివేడి అన్నంలో నంచుకొని తింటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ప్లీజ్ అండి మన వీడియోస్ కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. నేను మీ నుంచి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం, రుచికరమైన కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో కేవలం కుకింగ్ మాత్రమే కాదండి, గార్డెనింగ్ కానీ, డిఐవేస్, ట్రావెలింగ్, టెంపుల్, డివోషనల్స్ చాలా ఉన్నాయి. సో ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోస్ ని కూడా చూడండి. అండ్ చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. అలా వెళ్తూ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి.